రక్షించబడిన వాడు కానీ చల్లగా కానీ నుడివెచ్చగా కానీ ఉంటే దేవుని నోటిలో నుండి ఉమ్మివేయబడతాడు. దానిని తినడు ఆయన, తినడు. చాలా మంది టీ తాగుతారు, చల్లారిపోయిన టీ తాగుతారు. అదేంటో నాకు అర్థం కాదు. కాదు చాలు తాగడానికి చల్లని మా పాత్ర నన్ను బాగు చేసుకోవడంరా. ఇది నడకొచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. పొద్దున్నే మా పాత్రమ్మ నా కాఫీ 7-7:30 మధ్యలో తాగుతాను నేను. ఆ పొద్దున్న పట్టు కాఫీ ఇస్తుంది, ఆవిడ కప్పు తెచ్చుకుంటుంది. ఆ పడుకున్న వాళ్ళు వచ్చేనేమో కలిసి వస్తుంది, లేదా మేము ఇద్దరం కూర్చొని తాగుతుంటే తాగవే అంటున్నాను. నన్ను తాగవే నేనేమంటాను అడగను, అడుగు అడగమని పంపుతుంది. నేను తాగేసాను అంటాను. ఇటు అంత వేడిగా అంటుంది, నాకు వేడి కాదు. హేళలో ఊదుకుని ఆయన ఆగరా. ఆ ఊదుకుని చల్లారిపోయింది, చల్లగా కూల్ డ్రింక్ లాగా అవుతారు. ఇక భోజనం పెడతాయి. ఆ మధ్యలో ఒక హాట్ ప్యాక్ ఉండేది, అది ఉన్నంతసేపు కాస్తంత బాగానే ఉండేది. అది పాడైపోయాక నేను మధ్యాహ్నం 12:30 లేదంటే భోజనం. ఆ భోజనం చేస్తా తిట్టుకుంటుంటాను అనమాట. అంటే నాకు అన్నం వేడిగా ఉండాలి, కూరలు వేడిగా ఉండాలి. ఇంకోటి చెప్తాను, రాత్రి కాదు మన రాత్రి 2 మధ్యాహ్నం ఏదో కూర వండింది, ఇంకోటి గుడ్లు కూర, ఫిష్ ఫ్రై ఒక ముక్క పెట్టింది. నాకు వస్తాను ఇప్పుడే పని ఉంది, నాకు వద్దు అన్నా. ఎందుకన్నా అట్లా మనమే చెప్పు. మొన్న తెచ్చిన చేప కట్ చేసి ఎందులో పెట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టి అది వేపుకొచ్చింది. నాకు అలాంటి తినబుద్దావు. మనుషుడైన నాకే ఎంత బడాయి ఉంటే, గేరుంటే, చల్లారిపోయిన నీతో పనేంటానికి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పాలందరూ. అగ్నిలోనికి చల్లదరింది వెళితే ఏమవుద్ది? అగ్ని అంటే ఆయన తలగడదామని